నువ్వు గ్రాండ్ క్యాన్సిలేషన్ తిరిగి మీరు ముగ్గురు వచ్చి మీరే పంచుకొని తిరిగి ఇప్పించుకొని పోతారు. చెప్పినట్లు వాళ్ళు దాకపోతే కరెక్ట్ యూజ్ చేసుకుంటే చేసుకోండి, లేకుంటే తిరిగి క్యాన్సలేషన్ ఎవరికి లేకుండా చెప్తాను. ఇట్లా అవుతుంది అంటే ఫోన్లో ఎండిపోతారు ఫోన్లో అంటే టుడేంలో నువ్వు అర్జీ ఇస్తే క్యాన్సల్ అయిపోతుంది అంతే. సార్ ఇక పెద్ద మనుషులే భాగం పెట్టి మేము పిల్లలు కాబట్టి ఒట్టిగా ఎగిరిసిపోయినది. ఒక ఎకరా 32 కోట్లు నువ్వు అర్ధర్థం ఆడుతాను అర్థం ఆ భాగం అంతా నాలా నేనే అంటు పెడతాను. ఏమిది మేడం ఈ పెద్ద మనిషి భాగం పెట్టి ఇచ్చింది. ఈవో సార్ తహసీల్దార్ సాహెబ్లు అందరూ ఉండరు. ఇప్పుడు గ్రాంట్ క్యాన్సలేషన్ అంటే ఎవరికి ఉండాలి అది భాగం పెట్టినాం సార్. ఇంకా జాస్తి తీసుకున్నాడు. దాంట్లో భాగం కావాలంటే నాకు ఆ భాగం ఏం బేకలే. నాకు చేయించి ఆ గట్టులో ఏమి తీర్మానం చేయడం అంతట్లో నీకు భాగం కావాలి అంతే కదమ్మా. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా తీసుకుంటే నీకే లేదు, తీసుకుంటేది వాళ్ళకి కావచ్చా? కాదన్నా నేను చెప్పేది కూడా ఉన్నప్పుడు మీకు ఎంత ఉందో చూస్తాం. అంతలో 2 భాగాలు నువ్వు ఇంక తీసుకుంటేది నీకే. యాదైపోయినాక వాటికి రుచుకుంటేది వానికే. అట్లా చెట్లు పెట్టి చేద్దామా? ఇంకా కూర ఇంగిడిచ్చిన దాంట్లో అర్థం వచ్చి ఇంకేమొస్తుంది వచ్చేయలేదు. అట్లా కదలేదు సార్. అది ఇప్పుడు ఏం భాగం ఉందో అట్లా ఇది చేయండి అనేది ఒట్టుగా ఉండే దాంట్లో భాగం చేయమని ఆకాష్ అది నా పేరు చేసేయాలా. అది గిట్టు దుడ్లు వస్తుంది సార్. అదే గిట్టు దుడ్లో ఒక 50 వేలు వస్తుంది. ఇద్దరు తగలాలి గిట్టు దుడ్లు వస్తాను లేదు. కాటాడుతా ఉన్నారు. ఫస్ట్ కంప్లైంట్ న్యాయం చేసి 15,000 ఇచ్చి నా భాగం ఉంది మనకి 20,000 నీ భాగం ఎగవుంది 30,000 అని చెప్పి రాయిపించేది కూడా ఉంది. ಏನ್ ಮಾಡ್ಬೋದು ಇವಾಗ ಸರ್? ఏమన్నా ఏం చేద్దాం సార్ అంత తీర్మానం చేయండి అయింది. ఇప్పుడు మీరు క్యాన్సర్ చేస్తే అంతా పోతుంది. ఉండేదంతా అందరూ ఇద్దరు ఉండారు, అర్థం చేసుకోండి. ఊరికి ఇప్పుడు వాళ్ళు గ్యాస్ ఇచ్చి పెట్టింది. గ్యాస్ ఇచ్చి పెట్టి ఇంకొంచెం తక్కువ పెట్టించింది. ఏం యజమాను అర్థం అవుతుందా? పెద్ద కొట్టేస్తా సార్. వీళ్ళు 9 పోతున్నప్పుడు 9 మాట వింటా ఉండేది వాళ్ళు. మా ఎన్నోళ్ళు ఇంత కాదన్నా. ఇప్పుడు పోనీ ఒక పని చేద్దామా, నువ్వు దిగులు పడద్దు, క్యాన్సల్ చేద్దామా. నువ్వు మీ అన్న అందరూ వస్తారు, తాలూకా కలుస్తారు, ಆಡ್ಕೋಕೊಂಡು ರಾಜೇಶ್ చేద్దాం. ಗ್ರಾಂಟ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡೋಣ, ಬರ್ತಾರೆ. ಬಂದ ಮೇಲೆ ಆಗ ಇವ್ರು లేకుంటే ఇప్పుడు మీరు ఎన్నన్నాళ్ళు ఇదే కాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరికి లేదు అంటే ఒక అన్నాళ్ళు మీకు బాగా అర్థమైనడు వాయినా నువ్వు కాదు. ఇప్పుడు కాదు కాదు ఈఎఫ్కి అధికారం ఉంది. ఈఎఫ్ అనేదేమే ఈఎఫ్ అర్జీ ఇస్తే యజమాని నేను చెప్పేదేం తెలుస్తున్నా ఇక్కడ చెప్పేది ఇప్పుడు ఏం తెలుస్తున్నా. ఇప్పుడు ఈయప్ప నాకు అన్యాయం అయింది ఏంటంటే ఈయప్ప ఏమన్నా ఇప్పుడు అర్జీ ఇచ్చే అంటే తహసీల్దార్ సాహెబ్లు దాన్ని క్యాన్సల్ చేయాల్సి వస్తుంది. నేననేదేమే కుయ్ కుయ్ నువ్వు నేనేమన్నాడంటే సరే యజమాని ఒక పని చేయి చూడబ్బా. ఒక 10-15 నాళ్ళ మీరు తెలుసుకోండి. లేకపోతే నీకు అప్పటి సమాధానం కాలేదు అంటే ఆపద మీరంతా యోచన చేసి లేదన్నా నాకు కానూన్ రీతిన కానీ అంటే వచ్చి సాహెబులకు ఒక అర్జీ ఇచ్చి దాని మీద చూద్దాం కావచ్చా? అప్పటికి ఏమో లేదు కరెక్ట్ చెప్పలేదు. ఏం బా సరేలే చెప్పండి వేరే చెప్పండి.